నిరుద్యోగ రణభేరి పోస్టర్ను విజయవాడ ఏఐవైఎఫ్ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు పరుచూరి రాజేంద్ర ప్రసాద్ బాబు. జాబ్ క్యాలెండర్ కూడా ప్రకటించలేదన్నారు. తక్షణమే నిరుద్యోగ భృతిని ప్రకటించాలని డిమాండ్ చేశారు. కొత్త ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగాలను తొలగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యువగళం పేరుతో నారా లోకేష్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు యువగలం పాదయాత్ర ద్వారా సూపర్ 6లో భాగంగా బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అంటూ నిరుద్యోగ యువతకు మేము హామీ ఇస్తున్నాము. మేము అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాము, 20 లక్షల ఉద్యోగాలు కల్పన చేస్తాము, ఏటా నెలకి 3,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పేసి అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేసినటువంటి పరిస్థితి లేదు, జాబ్ క్యాలెండర్ ప్రకటించినటువంటి పరిస్థితి లేదు. 2 జనవరి 1 పూర్తయినా కూడా ఇంతవరకు జాబ్ క్యాలెండర్ ప్రకటించలేదు. కొత్త ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉన్నటువంటి వాలంటీర్లకి ఉగాది రోజు తీపి కబురు చెప్తున్నానని చెప్పి 2,60,60,000 మంది వాలంటీర్లని రోడ్డున పడేశారు.